హాయ్ ఎవ్రీవన్. ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. ఇప్పటి వరకు చందన్ లాజిక్స్ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే, డిఫెన్స్, సీసాట్ ఇలా వేరు రంగాల్లో కోచింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కొన్ని లక్షల మంది విద్యార్థులు మేము ట్రైన్ చేశాం. అందులో కొన్ని వేల మంది విద్యార్థులు మంచి గవర్నమెంట్ జాబ్స్ సెట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థుల కోసం ఎక్స్క్లూజివ్ కంటెంట్తో మీకు దగ్గర అవడం జరుగుతుందన్నమాట. మేమిప్పుడు ఏపీపీఎస్సీకి సంబంధించి, టీఎస్పీఎస్సీ సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్, అలానే గ్రామ సచివాలయం, అలానే వేరే ఏ ఇతర పోటీ పరీక్షలైనా సరే ఏపీపీఎస్సీ, టీఎస్పీ సంబంధించి జరగబోతున్నాయో అన్ని పోటీ పరీక్షలకి మేము బెస్ట్ కోర్సెస్ని డిజైన్ చేశాము. మా దగ్గర ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్తో మేము క్లాస్ చెప్పించడం జరిగింది. మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ టీం మీరు చూసినట్లయితే కనుక ప్రతి ఫ్యాకల్టీకి మినిమం 5 years ఎక్స్పీరియన్స్, మ్యాక్సిమం 15 years ఎక్స్పీరియన్స్. మీరు చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే టాప్ ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళందరి చేత మనం క్లాస్ చెప్పించడం జరిగింది. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ టీం అందరూ కలిసి ఒక కరికులం డిజైన్ చేయడం జరిగింది. ఈ కరికులం యొక్క స్పెషాలిటీ ఏమిటంటే దీంట్లో మేము మీకు ప్రొవైడ్ చేయబోయే వీడియో లెక్చర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా 100% డిజిటల్ ఇంటరాక్టివ్ క్లాస్ అనమాట. ఈ క్లాసెస్లో మీకు ఈజీగా అర్థమవడం కోసం ఎంత బాగా మేము మీకు క్లాస్ చెప్పొచ్చో అంత బాగా మేము మీకు క్లాస్ చెప్పడం జరిగింది. ఒకసారి మీరు క్లాసెస్ చూస్తే మీకు అర్థమవుద్ది ఎంత కష్టపడి మీకోసం మేము క్లాస్ చేసామన్న సంగతి. అలానే ఒక్క క్లాసే కాకోకుండా ఎగ్జామినేషన్ మీద కూడా ఫోకస్ చేయాలి అనే ఉద్దేశంతో మేము మీకు కండక్ట్ చేయబోయే ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు, ఇప్పుడు ఎగ్జామినేషన్స్ ఎలా జరుగుతున్నాయో చూసి ఆ రీసెంట్ ప్యాటర్న్కి తగ్గట్టు మేము ఎగ్జామినేషన్ డిజైన్ చేస్తాము. ఆ ఎగ్జామినేషన్స్ మీరు రాయడం వల్ల ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు మీరు కాంపిటీషన్లో ఉన్నారా లేదా ఎగ్జామినేషన్స్ రాస్తున్నప్పుడు మీకు మీ లెవెల్ ఎలా ఉంది అని మీరు టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలానే మేము ప్రొవైడ్ చేయబోయే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కంప్లీట్గా మొత్తం సిలబస్ అంతా కవర్ చేస్తూ 360 degrees యాంగిల్లో మొత్తం సిలబస్ అంతా కవర్ అయ్యేలాగా మేము మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అలా మీరు మా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవడం వల్ల మీకు వీడియో లెక్చర్స్, ఎగ్జామినేషన్స్, అలానే పీడిఎఫ్ మెటీరియల్స్ అంటే సింగిల్ ప్యాకేజ్లో మీకు కావాల్సిన అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. ఒకవేళ మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్ అయ్యుండి ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో ఏపీపీఎస్సీ, టీఎస్పీకి సంబంధించి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు జాబ్ కొట్టాలి అనుకుంటే అది గ్రూప్ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, లేదా పోలీస్ కానిస్టేబుల్స్ అవ్వచ్చు, లేదు అనుకుంటే కనుక గ్రామ సచివాలయం లేదా వేరే ఏ ఇతర ఎగ్జామినేషన్స్ అయినా సరే మీకు ఇదే రైట్ ప్లాట్ఫామ్ అనమాట. వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు చందన్ లాజిక్స్. నేను మీ శివప్రసాద్ ఎకానమీ మాట్లాడుతున్నా. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటువంటి అంశం చాలాసార్లు మీరు వినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ప్రశ్న. మనకు ఇందులో ఫస్ట్ జాతీయ ఆదాయంలో ఒక టాపిక్ మాట్లాడుతున్నాం. వీఆర్ డిస్కసింగ్ నేషనల్ ఇన్కమ్లో ఒక టాపిక్ని మనం మాట్లాడుతున్నాం. జాతీయ ఆదాయం అనే ఏరియాని మనం మాట్లాడటం జరుగుతుంది. సో ఇక్కడ జాతీయ ఆదాయం ఏంటి? జాతీయ ఆదాయంలో మనం ఎక్స్పెషల్లీ ఈ వీడియోలో చాలామందికి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి, చాలామందికి అతి కొంచెం అవగాహన ఉన్నటువంటివి, ఇంకా మనం మాట్లాడాలంటే రియల్ జీడిపికి, నామినల్ జీడిపికి మధ్య ఉన్న వ్యత్యాసము ఏమిటి అనేది ఈ వీడియో యొక్క మనం డిస్కస్ చేయబోయేటువంటి అంశం. సో రియల్ జీడిపినే మనం తెలుగులో ఏమంటామంటే వాస్తవ జీడిపి అనేటువంటి పేరుతో పిలుస్తాం. దాన్నే నామినల్ జీడిపిని ఇంగ్లీష్లో మనం నామమాత్రపు జీడిపి అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే, సో వాస్తవ జీడిపి మరియు నామమాత్రపు జీడిపి అంటే ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అసలు ఎందుకు 2 జీడిపిలు క్యాలిక్యులేట్ చేస్తాం? అసలు ఎక్కడ చూసినా ఈ జాతీయ ఆదాయంలో చాప్టర్ చూసినా చాలామంది చెప్పేది అంటే, సార్ జాతీయ ఆదాయంలో మనకు 2 పదాలు ఎక్కువగా అవపడుతుంటాయి. ఒకటి వచ్చేసేసి స్థిర ధరలు. ఓకే, 2 చాప్టర్లు 2 అంశాలు ఎక్కువ కనపడుతుంటాయి. ఒకటి వచ్చేసేసి స్థిర ధరలు, స్థిర ధరలనే ఇంగ్లీష్లో వచ్చేసేసి కాన్స్టెంట్ ప్రైసెస్ అనేటువంటి పేరుతో పిలుస్తాం.
అంటే జాతీయ ఆదాయాన్ని స్థిర ధరల్లో కూడా లెక్కిస్తాం. మరి అదే మీరు పుస్తకాలు చూసినప్పుడు అక్కడే మరి మరొక పేరు ఉంటుంది, ప్రస్తుత ధరలు అనేటువంటి పేరు ఉంటుంది. సో ఇక్కడ ప్రస్తుత ధరలు ఇంగ్లీష్లో కరెంట్ ఇయర్ ప్రైసెస్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ధరలు మనకు రెండు రకాలు, ఒకటి స్థిర ధరలు, రెండోది ప్రస్తుత ధరలు. అసలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే స్థిర ధరలు అంటే ఏంటి, ప్రస్తుత ధరలు అంటే ఏంటి, అదేవిధంగా రియల్ జీడిపి అంటే ఏంటి, నామినల్ జీడిపి అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఇవన్నీ డిస్కస్ చేయబోయే ముందు మనం ఒక జీడిపి అంటే ఏంటి అనేది మీకు అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లో సులభంగా మనం మాట్లాడినట్లయితే మీకు అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లో ఫస్ట్ మనం జీడిపి గురించి మనం మాట్లాడదాం. ఓకే, జీడిపి, లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. సో వాట్ ఎగ్జాక్ట్లీ జీడిపి? సో ఈ పదం మీ అందరికీ తెలిసినటువంటి పదం, కానీ మీ అందరికీ పూర్తిగా దీని గురించి అవగాహన లేనటువంటి పదం. ఎందుకంటే చాలాసార్లు మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామినేషన్ పేపర్లో ఎక్కువ సార్లు మీకు అవపడేటువంటిది జీడిపి అనే పదం, లేదా ఆ పదంతో పాటుగా వృద్ధి రేటు అనే పదం అవపడుతుంది. దాన్నే ఇంగ్లీష్లోకి వచ్చేసిన తర్వాత దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే గ్రోత్ రేట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఇంగ్లీష్లో దాన్నే గ్రోత్ రేట్ అంటాం, తెలుగులో దాన్నే వృద్ధి రేట్ అంటాం. సో జీడిపికి సంబంధించిన అంశం మనం మాట్లాడుకున్నట్లయితే మీకు అందరికీ ఇక్కడ ఒక దేశ సరిహద్దు లోపల, ఓకే, సో డొమెస్టిక్ అనే పదం మీనింగ్ ఏంటి? డొమెస్టిక్ అనే పదం మీనింగ్ ఇన్సైడ్. డొమెస్టిక్నే మనం తెలుగులో ఏమంటాము? దేశీయ. సో ఇక్కడ జీడిపిలో డి అంటే మనకు డొమెస్టిక్నే మనం తెలుగులో దేశీయ ఉత్పత్తి అంటాం. ఇక్కడ తెలుగులో నీట్గా రాస్తున్నా చూడండి, జీడిపినే స్థూల దేశీయ ఉత్పత్తి అనేటువంటి పేరుతో మనం పిలుస్తాము. ఓకే, ఎవరైనా తెలుగు మీడియం వీడియో చూసేవాళ్ళు జీడిపి అనే పదాన్ని తెలుగులో ఎక్స్పెక్ట్ చేస్తే స్థూల దేశీయ ఉత్పత్తి గురించి మనం మాట్లాడుతున్నాం. అక్కడ దేశీయ అనే పదం ఏదైతే ఉందో దేశ సరిహద్దు లోపల జరిగినటువంటి ఉత్పత్తిని గురించి మాట్లాడేదే జీడిపి. మీకు డౌట్ లేదనుకుంటా, జీడిపిలో మీరు ఒకసారి చూడండి, జీడిపి అంటే ఒక దేశ సరిహద్దు లోపల జరిగినటువంటి ఉత్పత్తినే జీడిపి అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇంగ్లీష్లో అయితే దాన్నే ద ప్రొడక్షన్ ఇన్సైడ్ ఆఫ్ ద నేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ డొమెస్టిక్ ప్రొడక్షన్. Hope you understand. So the production inside of the nation is called domestic production. ఎవరన్నా దేశీయ ఉత్పత్తి అంటే ఏంటంటే ఒక దేశ సరిహద్దు లోపల జరిగినటువంటి ఉత్పత్తిని మనం దేశీయ ఉత్పత్తి అంటాం. ఆ దేశీయ ఉత్పత్తిని మనం కరెక్ట్గా తెలుసుకుంటే నామినల్ జీడిపి అంటే ఏంటి, అంటే నామమాత్రపు జీడిపి అంటే ఏంటి, రియల్ జీడిపి అంటే ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ జీడిపి గురించి తెలుసుకోవాలి. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్, ఆ పేర్లోనే ఉంది మనకు. జీ మీన్స్ గ్రాస్, డి మీన్స్ డొమెస్టిక్, పి మీన్స్ ప్రొడక్షన్, డొమెస్టిక్ మీన్స్ ఇన్సైడ్, ప్రొడక్షన్ మీన్స్ గూడ్స్ అండ్ సర్వీస్, గ్రాస్ మీన్స్ టోటల్. సో ఆ పేర్లోనే దేశము లోపల జరిగిన మొత్తం ఉత్పత్తినే దేశీయ ఉత్పత్తి అని అంటాం. దాన్ని ఇంగ్లీష్లో వచ్చేసేసి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో వెనక్కి వచ్చేసేయండి, మనము ఇప్పుడు ఏం మాట్లాడుతున్నామంటే మీకు అర్థమయ్యే భాషలో మనం జీడిపిని మాట్లాడుకుందాం. పుస్తకాల్లో జీడిపి చాలా విధాలుగా చెప్పబడుతుంది, కానీ ఒక లేమ్యాన్ లాంగ్వేజ్లో, ఒక చిన్న పిల్లలు సైతం అర్థం చేసుకునే లాంగ్వేజ్లో మనం మాట్లాడితే మనము దేశము లోపల ఒక మూడు వస్తువులను తీసుకుందాం. ఎగ్జాంపుల్గా తీసుకుందామండి. దేశం లోపల చాలా వస్తువులు ఉత్పత్తి చేయబడతాయి, కానీ ఒక 3 వస్తువులు మనం తీసుకుందాం. అందులో ఒకటి వచ్చేసేసి కార్, రెండోది వచ్చేసేసి
టీవీ, మూడోది వచ్చేసేసి షుగర్. సో ఓకే, సో ఇవన్నీ దేశము లోపల, మన దేశ సరిహద్దు లోపల జరిగిన 3 వస్తువులని మీకు అర్థం కావటం కోసం ఈ 3 వస్తువులు మనం తీసుకున్నాం. ఇప్పుడు ఈ దేశ సరిహద్దు లోపల కార్, టీవీ, షుగర్ ఉత్పత్తి చేసాం. అదే దేశ సరిహద్దు బయట మన టాటా కంపెనీనే సింగపూర్లో ఏసీలు ప్రొడ్యూస్ చేసింది. ఓకే, మన టాటా కంపెనీ సింగపూర్లో ఏసీలు ప్రొడ్యూస్. అసలు కంపెనీ ఎవరిదే? భారతదేశ కంపెనీ. సో భారతదేశ కంపెనీ దేశం లోపల ఉత్పత్తి చేసిందా? చేయలేదు, దేశం బయట ఉత్పత్తి చేసింది. దేశం బయట చేసిన ఏ ఉత్పత్తి కూడా, మన దేశ పౌరులు దేశం బయట చేసిన ఏ ఉత్పత్తి కూడా దేంట్లోకి రాదుంటే జీడిపిలోకి రాదు. First keep it in your brain, my dear aspirants. GDP is such an element which came number of times in different examinations. అసలు జీడిపి గురించి తెలుసుకోలేదంటే నువ్వు ఆర్థిక శాస్త్రాన్ని పూర్తిగా చదవనట్టే లెక్క. అసలు జీడిపి అనేది ఒక బేస్ ఎలిమెంట్. ఈ వీడియో చూసిన ఎవరికైనా జీడిపి అంటే ఏంటి, వాస్తవ జీడిపి అంటే ఏంటి, నామమాత్రపు జీడిపి అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూలంకుషమైనటువంటి అవగాహన రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. ఈ వీడియో చూసిన వాళ్ళకి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్కళ్ళకి కూడా 2 నుంచి 3 మార్కుల వరకు పొందేటువంటి అవకాశం ఉన్నది. అట్లీస్ట్ దీని సమాచారం బారహో చాలాసార్లు న్యూస్ పేపర్ చదువుతుంటావు, అక్కడ జీడిపి అనే పదం కనపడుతుంటుంది. ఆ జీడిపి అనే పదం ఈ వీడియో విన్న తర్వాత నీకు లైఫ్ లాంగ్ ఆ పదం మీద పర్ఫెక్ట్ అవగాహన ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కార్, టీవీ మరియు షుగర్ అనే 3 వస్తువుల్ని ఉత్పత్తి చేయడం జరిగింది. సో ఈ దేశము లోపల జరిగిన ఉత్పత్తిని మాత్రమే తీసుకుంటాం. దేశము బయట జరిగినటువంటి ఏ ఉత్పత్తిని కూడా జీడిపిలోకి తీసుకోము. ఓకే, ఇప్పుడు మనం 3 ఇక ఫస్ట్ జీడిపిని లెక్కించేటప్పుడు కేవలము ఏ వస్తువులను మాత్రమే తీసుకోవాలి. ఎగ్జామ్ హాల్లో ఆల్రెడీ అడిగిన ప్రశ్న, జీడిపిని లెక్కించేటప్పుడు కేవలం అంతిమ వస్తువులను మాత్రమే తీసుకోవాలి. అంతిమ వస్తువులు అంటే ఏంటంటాడు వీడియో చూసేవారు. అంతిమ వస్తువులు అంటే ఏ వస్తువైతే వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉంటుందో దాన్ని మనం అంతిమ వస్తువు అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఏ వస్తువైతే వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉంటుందో దానినే అంతిమ వస్తువు అంటాం. రీఫిల్ అంతిమ వస్తువా? పెన్ను అంతిమ వస్తువు. టైర్ అంతిమ వస్తువా? కార్ అంతిమ వస్తువు. అదేవిధంగా లెదర్ అంతిమ వస్తువా? చెప్పులు అంతిమ వస్తువు. అంటే మనం జీడిపిని లెక్కించేటప్పుడు మనము అంతిమ వస్తువులను మాత్రమే తీసుకుంటాం. రెండోది, జీడిపిని లెక్కించేటప్పుడు మందాక కూడా మనం చెప్పుకున్నాం. ఏం చెప్తున్నాం మనం? దేశము లోపల జరిగేటువంటి ఉత్పత్తిని తీసుకుంటాం. దేశం బయట జరిగింది తీసుకున్నామా? తీసుకోలేదు. దాంతోపాటుగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక ఆర్థిక సంవత్సరములో జరిగిన ఉత్పత్తి తీసుకుంటాం. అంటే ప్రొడక్షన్ ఇన్ 1 ఫైనాన్షియల్ ఇయర్. ఒక సంవత్సర కాలంలో జరిగిన ఉత్పత్తిని తీసుకుంటాం. దేశము లోపల జరిగిన ఉత్పత్తి తీసుకుంటాం. అంతిమ వస్తువులు మాత్రమే తీసుకుంటాం. సో ఈ విధంగా జీడిపిలో మీరు నేర్చుకోవాల్సినటువంటి జీడిపిలో దేశము లోపల జరిగిన అంతిమ వస్తువులు, జీడిపిలో ఒక సంవత్సర కాలంలో ఒక ఆర్థిక సంవత్సరం అనేది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక ఆర్థిక సంవత్సరము అనగా 1 ఏప్రిల్న ప్రారంభించి 31 మార్చున పూర్తయ్యేదాన్నే ఒక ఆర్థిక సంవత్సరము అనేటువంటి పేరుతో పిలుస్తాము. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే మనం జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఒక స్మాల్ సైజ్ జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఈ చిన్న ప్రదేశం యొక్క జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. జీడిపిని లెక్కించేటప్పుడు మనం ఏం లెక్కేస్తున్నాం తెలుసా? ఒక ప్రదేశం యొక్క ఉత్పత్తి సామర్థ్యం గురించి మాట్లాడేదే జీడిపి. ఓకే, ఇక్కడ ప్రదేశము గనక దేశమైతే ఏంటి? జీడిపి.
ప్రదేశం కనుక దేశమైతే జీడిపి, అంటే జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ప్రదేశం కనుక రాష్ట్రం అయితే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్. ప్రదేశము కనుక జిల్లా అయితే గ్రాస్ డిస్టిక్ డొమెస్టిక్ ప్రొడక్షన్. ఓకే, ఒక జిల్లా అనే ప్రదేశం యొక్క ఉత్పత్తి గురించి మాట్లాడేది ఏంటి? జీడిడిపి. ఒక రాష్ట్రం యొక్క ఉత్పత్తి సామర్థ్యం గురించి మాట్లాడేది ఏంటి? జిఎస్డిపి. ఒక దేశం యొక్క ఉత్పత్తి సామర్థ్యం మాట్లాడేది ఏంటి? జీడిపి. అంటే జీడిపి దేశం యొక్క ఉత్పత్తి, జిఎస్డిపి రాష్ట్రం యొక్క ఉత్పత్తి, జీడిడిపి జిల్లా యొక్క ఉత్పత్తి సామర్థ్యం. ఒక జిల్లా సరిహద్దు లోపల ఎంత ఉత్పత్తి సామర్థ్యం జరిగింది అంటే మీరు గెస్ చేయొచ్చు. భారతదేశంలో మహారాష్ట్ర జిఎస్డిపి ఎక్కువ. మహారాష్ట్ర జిఎస్డిపి హైయెస్ట్ జిఎస్డిపి ఏ రాష్ట్రం అని అడిగాడు ఎగ్జామ్ హాల్లో? మహారాష్ట్ర. హైయెస్ట్ జీడిపి ప్రపంచంలో ఏ రాష్ట్రం అని అడిగాడు? ఆలోచించొద్దు, అమెరికా. భారతదేశము ఉత్పత్తి సామర్థ్యంలో ఎన్నో ప్లేస్లో ఉన్నది అన్నాడు, 5వ స్థానంలో ఉన్నది. ఇవన్నీ ఎగ్జామినేషన్లో గత గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రశ్నలు. ఎస్ఐ, కానిస్టేబుల్, ఏ ఇతర జిఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నా వీటి నుంచి ఒక ప్రశ్న గ్యారంటీగా వస్తుంది. ఇక మీరు గమనించినట్లయితే నిన్నగాక మొన్న జరిగిన ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ ఆల్రెడీ భారతదేశంలో ఈ యొక్క జీడిపిని ఎవరు లెక్కిస్తారు? ఎన్ఎస్ఓ ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఎన్ఎస్ఓ కన్నా ముందు ఎవరు లెక్కించేవాళ్ళు? సిఎస్ఓ ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. సిఎస్ఓ ఫుల్ ఫామ్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఎన్ఎస్ఓ ఫుల్ ఫామ్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు. సిఎస్ఓ అనే దాన్నే తర్వాత దేనిగా మార్చామంటే ఎన్ఎస్ఓగా మార్చడం జరిగింది. సిఎస్ఓ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి మనం గతంలో దేన్ని ఉపయోగించేవాళ్ళం అంటే సిఎస్ఓ ఉపయోగించేవాళ్ళం. ప్రస్తుతం మనం దేన్ని ఉపయోగిస్తున్నామంటే ఎన్ఎస్ఓని ఉపయోగించడం జరుగుతుంది. ఎన్ఎస్ఓ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. మర్చిపోవద్దు, ఈ యొక్క జీడిపిని ఎవరు లెక్కిస్తారన్నా, జాతీయ ఉత్పత్తిని ఎవరు లెక్కిస్తారన్నా మరొకటే ఆన్సర్, వృద్ధి రేట్ ఎవరు లెక్కిస్తారన్న ఒకటే ఆన్సర్. దట్ ఈస్ ప్రస్తుతం ఎవరో ఎన్ఎస్ఓ, గతంలో ఎవరో సిఎస్ఓ. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఇక క్యాలిక్యులేట్ చేద్దాం, ఏమాత్రం డిలే లేకుండా జీడిపిని క్యాలిక్యులేట్ చేద్దాం. ఒక 100 కార్లు ఒక సంవత్సర కాలంలో ప్రొడ్యూస్ చేశాం. మరి 100 కార్లు ఒక సంవత్సర కాలంలో ప్రొడ్యూస్ చేస్తే అనుకుందాం కారు యొక్క కాస్ట్ అంత తక్కువ ఉంటుందని నాకు తెలుసు. కానీ మనకి ఇక్కడ కారు యొక్క కాస్ట్ ఎంత అనేది ఇంపార్టెంట్ కాదు, కారు యొక్క కాస్ట్ కాదు మనకి ఇంపార్టెంట్, ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. 100 కార్లు ఒక్కొక్క కారు 50 రూపీస్కి ప్రొడ్యూస్ చేస్తే అది ఆబ్వియస్గా 5000 రూపీస్ వాల్యూ ఉన్న ప్రొడక్షన్గా మారిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూసినట్లయితే ఒక 500 టీవీలు ప్రొడ్యూస్ చేసాం అనుకుందామండి. ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. ఈచ్ టీవీ కాస్ట్ వచ్చేసేసి ఒక 30 రూపీస్ వేసుకుందామండి. 3 5s are 15 and 3 zeros 15,000. నెక్స్ట్ షుగర్ యొక్క కాస్ట్ తీసుకుందామండి. షుగర్ ఒక 1000 kgs ఆఫ్ షుగర్ ప్రొడ్యూస్ చేసాం అనుకుందాం ఒక సంవత్సర కాలంలో. ఈచ్ కేజీ కాస్ట్ ఒక 20 రూపీస్ అనుకుంటే మనకు 20,000 అంటే మొత్తం వచ్చేసేసి మీరు గమనించినట్లయితే 40,000 రూపీస్. 40,000 రూపీస్ ఇస్ ద టోటల్ వాల్యూ. సో ఇప్పుడు జీడిపి డెఫినేషన్ చూడండి. ఇప్పుడు జీడిపి డెఫినేషన్ ఏంటంటే తెలుసా? ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి చేసినటువంటి అంతిమ వస్తు సేవలు, ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవలు, దాని యొక్క ఆర్థిక విలువ మొత్తాన్నే ఏమని అంటాము? జీడిపి. ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడిన మొత్తం వస్తువులు, ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయడం మొత్తం వస్తువుల యొక్క ఆర్థిక విలువ మొత్తాన్నే మనం జీడిపిని ఈ విధంగా లెక్కించుకుంటాం. కానీ ఇక్కడ ఒక జీడిపిలో ఒక సమస్య ఉంది. ఏంటో తెలుసా? అదే ఇప్పుడు మనం జీడిపిని లెక్కించడానికి ఆ వస్తువుల యొక్క ఏమేస్తున్నాము? జీడిపిని లెక్కించడానికి ఆ వస్తువుల యొక్క ధరలను వేస్తున్నాం. వీఆర్ టేకింగ్ ప్రైసెస్ ఆఫ్ దట్ పర్టికులర్ గూడ్స్. సో జీడిపిని లెక్కించడానికి అవన్నీ ఏమేస్తున్నాం? మనము ధరలు వేస్తున్నాం. కానీ ఇప్పుడు చూడండి, మొత్తం ఉత్పత్తి ఇది 40,000 SR. కానీ ఎప్పుడైతే ధరలు పెరిగాయో ఆటోమేటిక్గా జీడిపి పెరుగుతుంది.
ఎప్పుడైతే ధరలు పెరిగాయో ఆటోమేటిక్గా జీడిపి పెరుగుతుంది. ఎప్పుడైతే ధరలు తగ్గాయో ఆటోమేటిక్గా జీడిపి తగ్గుతుంది. అంటే ఉత్పత్తి పైన ధరల ప్రభావం ఉంది. ఉత్పత్తి పైన ధరల ప్రభావం ఉంది. సో కాబట్టి మీరు గమనించినట్లయితే ధరల ప్రభావం లేకుండా ఉండడానికి జీడిపి 2 రకాలు. సో ధరల ప్రభావం లేకుండా ఉండడానికి జీడిపి 2 రకాలు. ఒకటి వచ్చేసేసి వాస్తవ జీడిపి, రెండోది వచ్చేసేసి నామమాత్రపు జీడిపి. ఓకే, సో ఇక్కడ జీడిపి 2 రకాలు. ఒకటి వచ్చేసి ఏంటండి, రియల్ జీడిపి. ఓకే, దాన్నే తెలుగులో వాస్తవ జీడిపి. రెండోది వచ్చేసి ఏంటండి, రెండోది నామమాత్రపు జీడిపి, దాన్ని ఇంగ్లీష్లో వచ్చేసేసి నామినల్ జీడిపి. సో వాస్తవ జీడిపి 2 రకాలు. ఒకటి వచ్చేసేసి ధరల ప్రభావం ఆధారంగా జీడిపి 2 రకాలు. ఒకటి వచ్చేసేసి వాస్తవ జీడిపి, రెండోది వచ్చేసేసి నామమాత్రపు జీడిపి. సో ఈ 2 జీడిపిలు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ జీడిపిస్, ఎస్పెషల్లీ ఇన్ ద గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో వితౌట్ ఎనీ డిలే జస్ట్ మనం నామమాత్రపు జీడిపి అంటే ఏంటి, వాస్తవ జీడిపి అంటే ఏంటి మాట్లాడుకోబోయే ముందు మనం ఒకసారి ఈ యొక్క కోర్సు వివరాలు చూడండి. మనం ఇండియన్ ఎకానమీ ఇన్ తెలంగాణ ఎకానమీ నా చేతే చెప్పబడ్డాయి. ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ ఎంత డెప్త్గా అంటే 100% లేటెస్ట్ 2023-24 బడ్జెట్ని కవర్ చేసుకుంటూ దాంతోపాటుగా ఎక్కడ అంశాలు కూడా మనకు మిస్ అవ్వకుండా ఒక్కొక్క చాప్టర్కి దాదాపుగా 15 గంటలు 20 గంటల వరకు వీడియోస్ మీకు మన ఆన్లైన్ క్లాస్లో అందించడం జరిగింది. సో ఇండియన్ ఎకానమీలో పూర్తి సిలబస్ అండ్ ఆల్సో మనకు తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి పూర్తి అంశాలు కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఒక అగ్రికల్చర్ అయితేనేది, ఇండస్ట్రీ అయితేనేది, లేదా అదర్ సెక్టర్స్ అయితేనేది, లేదా ట్యాక్స్ సిస్టమ్, బడ్జెట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ డీటెయిల్ డిస్కస్డ్. దాంతోపాటుగా మనం చూసినట్లయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 న్యూ బ్యాచ్ బేస్డ్ ఆన్ న్యూ ఎగ్జామ్ సిలబస్, కొత్త సిలబస్ ఆధారంగా మనకు ఈ యొక్క బ్యాచ్లో ఆల్మోస్ట్ చేయడం జరిగింది. ఇందులో డిఫరెంట్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా వన్ ప్లేస్లోకి వచ్చి స్టేట్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ కలిపి మనకు ఈ యొక్క వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ పర్సన్ కెప్ దేర్ ఎఫర్ట్స్ టోటల్లీ, అంటే పూర్తి స్థాయిలో వాళ్ళ సామర్థ్యాన్ని ఉపయోగించడం జరిగింది. సో దాంతోపాటుగా మీరు చూసినట్లయితే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్కి 50% ఆఫ్ లాంచ్ ఆఫర్ జరుగుతుంది. సో కింద కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ కాంటాక్ట్ దోస్ నెంబర్స్ యూ విల్ గెట్ ద గుడ్ క్వాలిటీ ఆఫ్ ది సబ్జెక్ట్. సో వితౌట్ డిలే కమ్ టు ద అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తవ జీడిపిని మనం రియల్ జీడిపి అనే పేరుతో పిలుస్తాం. నామమాత్రపు జీడిపిని మనం నామినల్ జీడిపి అనే పేరుతో పిలుస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే జీడిపిలో మనకు వాస్తవ జీడిపి అనేది ఏంటో తెలుసా అండి. ఇక్కడ మనము జీడిపిలో మన అగైన్ ఎగ్జాంపుల్, ఎకానమీలో ఏదన్నా విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ దాన్ని ఎగ్జాంప్లిఫై చేయాలి. ఎగ్జాంప్లిఫై చేయటం వల్లే మీకు పూర్తి స్థాయిలో ఆ అంశం మీద అవగాహన వస్తుంది. ఉదాహరణ చూద్దామండి. ఉదాహరణకు మనం చూసినట్లయితే మనకు 100 కేక్స్ని ప్రొడ్యూస్ చేసాం. ఓకే, సో 100 కేక్స్ని మనం ప్రొడ్యూస్ చేసాం. ఓకే, సో ఈ 100 కేక్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తే ఏ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరం జరుగుతున్న ఫర్ ఎగ్జాంపుల్ 2022-23 అనే ఆర్థిక సంవత్సరంలో 100 కేక్స్ ప్రొడ్యూస్ చేసాం. ఓకే, ఇప్పుడు ఈ ఉత్పత్తి, ఇది ప్రొడక్షన్ అండి. ఈ 100 కేక్స్ ఏంటండి, ప్రొడక్షన్. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం, తెలుగులో ఏమంటాం, ఉత్పత్తి అంటాం. ఈ 100 కేకుల ఉత్పత్తికి ఇప్పుడు ధరలు వేయాలి సార్. ఈ ఉత్పత్తి అసలు ఒక ఉత్పత్తి యొక్క విలువ చెప్పడానికి ఉపయోగించేది ద్రవ్యం. ఒక ఉత్పత్తి యొక్క విలువ చెప్పడానికి ఉపయోగించేటువంటిదే ద్రవ్యం. ద్రవ్యం అనేది ఒక ఉత్పత్తి యొక్క విలువను తెలిపేటువంటిదే ద్రవ్యం. డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. 100 కేక్స్, ఈచ్ కేక్ వాల్యూ 2020-23. సో 2020-23లో ఈచ్ కేకు 50 రూపీస్ అనుకుంటే ఇప్పుడు ఎంత అయింది, మొత్తము 5000 రూపీస్ అయింది. సో 5000 రూపీస్ అయింది. ఈ 5000 రూపీస్ ఇక్కడ మీరు గమనించండి, మనం ఏ సంవత్సరం యొక్క ధరలు వేశాము. మనం 2022-23 సంవత్సరం యొక్క ధరలు వేసాం. ఓకే, మనం ఏ సంవత్సరం ధరలు వేసామంటే
22-23 సంవత్సరం యొక్క ధరలు వేయటం జరిగింది. అంటే ప్రస్తుత సంవత్సర జరిగిన ఉత్పత్తికి, ప్రస్తుత సంవత్సరములో జరిగిన ఉత్పత్తికి ప్రస్తుత సంవత్సర ధరలు వేసినట్లయితే దాన్ని మనము నామమాత్రపు ఉత్పత్తి. ఓకే, సో నామమాత్రపు ఉత్పత్తి అంటే ధరలు ప్రస్తుతం జరుగుతున్న సంవత్సరం ధరలే వేశాం. ప్రస్తుత సంవత్సర ఉత్పత్తికి ప్రస్తుత సంవత్సర ధరలు వేస్తే మనకొచ్చే దానినే నామమాత్రపు ఉత్పత్తి. సో దాన్ని ఇంగ్లీష్లో వచ్చేసేసి నామినల్ ప్రొడక్షన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. లేదా మనం ఇందాక తీసుకున్న దాంట్లో దాన్నే మనం నామినల్ జీడిపి అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ నామినల్ జీడిపి. ఇక్కడ మీరు గమనించాలి, నామమాత్రపు జీడిపిలో ఒకవేళ ఈ సంవత్సరం కేక్ యొక్క ప్రైస్ 50 రూపాయలు కాకుండా 60 రూపాయలు అయింది. 60 రూపాయలు అయితే 6000 అవుతుంది. అదే ఈ సంవత్సరం ప్రైస్ 70 అయింది అంటే 7000 అవుతుంది. అంటే ప్రస్తుత సంవత్సరం ధరలు పెరిగితే ఆటోమేటిక్గా నామమాత్రపు జీడిపి పెరుగుతుంది. ప్రస్తుత సంవత్సర ధరలు పెరిగితే నామమాత్రపు జీడిపి పెరుగుతుంది. సో కాబట్టి నామమాత్రపు జీడిపి పైన ఏ ప్రభావము కలదు. నామమాత్రపు జీడిపిలో ప్రస్తుత సంవత్సర ధరలు తీసుకొని ఉత్పత్తిని లెక్కిస్తే దాన్ని నామమాత్రపు జీడిపి అని అంటాము. నామమాత్రపు జీడిపిలో ధరల ప్రభావం ఉంటుంది. సో ధరల ప్రభావం కలిగిన జీడిపి ఏమిటి? నామమాత్రపు జీడిపి 2018 ఏపీపీఎస్సి గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్న. 2018-19 సంవత్సరం. ఎందుకంటే 18-19 ఎందుకంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంది ఏపీపీఎస్సీలో, అందువల్ల ఆ సంవత్సరాన్ని 18-19 అన్నా. మళ్ళీ 18-19 ఏంది అయితే 18లో జరగాలి, లేకపోతే 19లో జరగాలి, కానీ ఈయనేంది 18-19 అంటున్నా అనుకోవద్దండి. ఎందుకంటే ప్రిలిమ్స్ 2018లో జరిగి మెయిన్స్ 2019లో జరిగింది కాబట్టి 18-19 అన్నా చేస్తాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏపీపీఎస్సీ అడిగింది తెలుసా? నామమాత్రపు జీడిపికి మరొక పేరు ఏమిటి? నామమాత్రపు జీడిపికి మరొక పేరు ఏంటండి? జీడిపి ప్రస్తుత ధరల వద్ద. ఎందుకు ప్రస్తుత ధరల వద్ద అన్నాం చూసి చెప్పండి ఒకసారి. నామమాత్రపు జీడిపికి, నామినల్ జీడిపికి మరొక పేరు ఏమిటి? నామినల్ జీడిపికి మరొక పేరు జీడిపి ప్రస్తుత ధరల వద్ద. నామమాత్రపు జీడిపికి మరొక పేరు ఏంటంటే జీడిపి ప్రస్తుత ధరల వద్ద. దాన్ని మనం నామమాత్రపు జీడిపి అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇక్కడ జీడిపి ప్రస్తుత ధరల వద్ద ఎందుకన్నాము? ఈ సంవత్సరం ధరలు, ఈ సంవత్సరం ఉత్పత్తికి ఈ సంవత్సరం ధరలు వేస్తే దాన్నే మనం ప్రస్తుత ధరల వద్ద జీడిపి, ఇంగ్లీష్లో దాన్ని ఏమంటామంటే నామినల్ జీడిపి అనేటువంటి పేరుతో పిలుస్తాం. మీకు అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లో సింప్లిఫై చేసి చెప్పటం జరిగింది. సో కానీ ఇక్కడ మనం రియల్ జీడిపి గురించి మాట్లాడదాం. ఎక్కువ శాతం మనం జాతీయ ఆదాయాన్ని, జాతీయ ఉత్పత్తిని లెక్కించడానికి ఎక్కువ శాతం మనం తీసుకునేది ఏంటో తెలుసా? వాస్తవ జీడిపి. ఎక్కువ శాతం మనం తీసుకునేది ఏంటో తెలుసా అండి? వాస్తవ జీడిపి. వాస్తవ జీడిపిని ఇంగ్లీష్లో ఏమంటామో తెలుసా అండి? రియల్ జీడిపి. ఇప్పుడు ఇందాక 100 కేక్స్ తీసుకున్నాం కదా ఎగ్జాంపుల్లో. 100 కేక్స్ ఎగ్జాంపుల్లో మనం గమనించినట్లయితే ఈ ఉత్పత్తి ఏ సంవత్సరానిది? 2022-23 సంవత్సరంలో 100 కేక్స్ని మనం ప్రొడ్యూస్ చేయడం జరిగింది. డౌట్ లేదు కదా? ఈ 100 కేక్స్ని 2022-23లో ఉత్పత్తి చేస్తే ఈ 100 కేక్స్కి ఇక్కడే పాయింట్ ఉంది. ఇక్కడ ఇందాక ఏ సంవత్సరం ధరలు వేశాము? ప్రస్తుత సంవత్సర ఉత్పత్తికి ప్రస్తుత సంవత్సర ధరలు వేశాం. కానీ ఇక్కడ ప్రస్తుత సంవత్సర ఉత్పత్తికి జరిగిపోయిన సంవత్సరం ధరలు వేస్తున్నాం. జరిగిపోయిన సంవత్సరం యొక్క ధరలు ఏంటండి? 2011-12 సంవత్సరం. ఏంటిది? జరిగిపోయిన సంవత్సరం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామో తెలుసా? జరిగిన సంవత్సరం. ఓకే, సో 2022-23 కాలానికి 2011-12 జరిగిపోయిన సంవత్సరం ధరలు వేస్తే దాన్నే ఇప్పుడు జరిగిపోయిన సంవత్సరాన్ని మనం ఏమనొచ్చు? చాలా ఎగ్జామ్లో జరిగిపోయిన సంవత్సరాన్ని ఆధార సంవత్సరం అనొచ్చు, లేకపోతే దాన్నే స్థిర సంవత్సరం అనొచ్చు, దాన్నే బేస్ ఇయర్ అనేటువంటి పేరుతో కూడా ఇంగ్లీష్లో పిలుస్తాం. సో 2011-12లో
రూపాయలే అనుకుందాం, రూపాయలే ఉంది. 2011-12లో ఆ కేక్ యొక్క ప్రైస్ రూపాయలే ఉందనుకుందాం. ఇప్పుడు మొత్తం ఎంత వచ్చింది మీకు? ఇప్పుడు మొత్తం మనకు 3000 రూపీస్ వచ్చింది. మీరు గమనించాలి, ఈ 3000 ఏంటిది? ఈ 3000 రియల్ జీడిపి అంటే ప్రొడక్షన్ ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్. అంటే జరిగినటువంటి ఉత్పత్తి ఏదైతే ఉందో ఆ జరిగినటువంటి ఉత్పత్తిని మనం గనక స్థిర ధరలు గేసి గనక లెక్కిస్తే దాన్నే మనం కాన్స్టెంట్ జీడిపి అనేటువంటి పేరుతో పిలిచినా తప్పు లేదు, ఆధార సంవత్సరం వద్ద జీడిపి అన్నా తప్పు లేదు. అంటే జీడిపిలో 2 రకాలు లెక్కిస్తాం. ఒకటి వచ్చేసేసి స్థిర జీడిపి, రెండోది వచ్చేసేసి ప్రస్తుత ధరల వద్ద జీడిపి. దాన్ని ఇంగ్లీష్లో మనం రియల్ జీడిపి అండ్ నామినల్ జీడిపి అనేటువంటి పేరుతో పిలుస్తాం. రియల్ జీడిపి ఏం మాట్లాడుతుందంటే జరిగినటువంటి ఉత్పత్తి జరిగిపోయిన సంవత్సరం, అంటే ఏ సంవత్సరం అయితే ఆల్రెడీ పూర్తయిన సంవత్సరం ఈ సంవత్సరం యొక్క ఉత్పత్తితో మాట్లాడటమే మనకిది. అదే మనకు స్థిర జీడిపిలో జరిగిపోయిన సంవత్సరం, కానీ నామమాత్రపు జీడిపిలో ప్రస్తుత సంవత్సరం. ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఈ సంవత్సరం ధరలు వేసాం కదండి, ఈ సంవత్సరం ఉత్పత్తికి ఈ సంవత్సరం ధరలు వేస్తే 5000 వచ్చింది. అదే ఇక్కడ మనకు జరిగిపోయిన సంవత్సరం ధరలు వేసాం, జరిగిపోయిన సంవత్సరం ధరలు మారవు. కాబట్టి ద్రవ్యోల్బణ ప్రభావము లేని జీడిపి ఏమిటి అంటే ద్రవ్యోల్బణ ప్రభావము లేని జీడిపి వాస్తవ జీడిపి. ఓకే, సో జీడిపి అంటే ఒక సంవత్సర కాలములో దేశము లోపల జరిగినటువంటి మొత్తం ఉత్పత్తిని జీడిపి అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో జీడిపి అనేది మనకు ఈ యొక్క సిఎస్ఓ అనేది గతంలో క్యాలిక్యులేట్ చేసేది, కానీ ప్రస్తుతం ఎన్ఎస్ఓ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎన్ఎస్ఓ ఫుల్ ఫామ్ వచ్చేసేసి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సో ఇక్కడ జీడిపి అనేది ఒక దేశం యొక్క ఉత్పత్తి సామర్థ్యం గురించి తెలియజేస్తుంది. సో జీడిపిలో మీరు ఎక్కువసార్లు 2 పదాలు వింటారు. ఒకటి వచ్చేసేసి వాస్తవ జీడిపి, రెండోది వచ్చేసేసి నామమాత్రపు జీడిపి. ఇంగ్లీష్లో రియల్ జీడిపి, నామినల్ జీడిపి. వాస్తవ జీడిపి అనగా జీడిపి స్థిర ధరల వద్ద, నామినల్ జీడిపి అనగా జీడిపి ప్రస్తుత ధరల వద్ద. ఈ 2 జీడిపిలు మనకు ధరల ప్రభావం ఎలా ఉన్నది జీడిపి పైన, ధరల ప్రభావం జీడిపి పైన ఎలా ఉన్నదని చెప్పడానికే 2 జీడిపి లెక్కిస్తాం. నామమాత్రపు జీడిపి ఒకసారి చూడండి, నామమాత్రపు జీడిపి అంటే నామినల్ జీడిపి. ఓకే, సో నామినల్ జీడిపి, దాన్ని తెలుగులో నామమాత్రపు జీడిపి అంటాం. అటువైపు వచ్చేసిన తర్వాత రియల్ జీడిపి అనేది అటువైపు వస్తుంది. ఇక్కడ బేసిక్ డిఫరెన్స్ ఏంటండి? బేసిక్ డిఫరెన్స్ వచ్చేసేసి రియల్ జీడిపిలో ఏ ధరలు తీసుకుంటాము? స్థిర ధరలు. ఓకే, అదే నామినల్ జీడిపిలో ఏ ధరలు తీసుకుంటాము? ప్రస్తుత ధరలు. ఓకే, ప్రస్తుత ధరలు అంటే కేవలం జీడిపిలో రియల్ జీడిపి, నామినల్ జీడిపిలో తేడా ఒక్కటే. రియల్ జీడిపిలో మనకు ధరల ప్రభావం ఉండదు. ఓకే, ఎందుకంటే స్థిర ధరలు కాబట్టి ధరల ప్రభావము ఉండదు అన్న తప్పు లేదు. ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఉండదు. అదే నామినల్ జీడిపిలో ప్రస్తుత ధరలు కాబట్టి ధరల ప్రభావము ఉంటుంది. సో ధరల ప్రభావము ఉండేటువంటి జీడిపి నామినల్ జీడిపి, ధరల ప్రభావం లేనటువంటి జీడిపి రియల్ జీడిపి. అసలు ధరల యొక్క ప్రభావాన్ని ఎప్పటికప్పుడు మనం, ఎందుకంటే ఒకవేళ ధరలు పెరిగినా జీడిపి పెరిగినట్టు అవపడుతుంది, కానీ ధరలు పెరిగిన జీడిపి, ధరల వలన పెరిగిన జీడిపి కరెక్ట్ జీడిపి కాదు. కాబట్టి ఎక్కువ శాతం మనము దేంతో లెక్కించడానికి ఇష్టపడతామంటే స్థిర ధరలనే మనం ప్రామాణికంగా తీసుకుంటాము. దేన్ని మనం ప్రామాణికంగా తీసుకోము అంటే నామినల్ని మనం ప్రామాణికంగా తీసుకోము. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే స్థిర ధరల్లో మనకి ఇందాక 3000 రూపాయలు వచ్చింది. నామినల్ ప్రస్తుత ధరల్లో అదే ఉత్పత్తి యొక్క ధర 5000 రూపాయలు వచ్చింది. రెండిట్లో కూడా మనం తీసుకుంది కేక్సేగా. ఇక్కడ 3000 రూపాయలు వచ్చింది ఇందాక, మీరు గమనించండి. ఇదిగోండి, ఇక్కడ మనకు 5000 రూపాయలు వచ్చింది, ఇక్కడ మనకి 3000 రూపాయలు వచ్చింది ఎస్ఆర్ను. అంటే ఇప్పుడు రియల్ జీడిపిని కంపేర్ చేసి నామినల్ జీడిపిని కంపేర్ చేస్తే 3000 రూపాయలు ఉన్నటువంటి ఉత్పత్తి 5000 రూపాయలు పెరిగింది. కాబట్టి ధరల పెరుగుదలను కూడా లెక్కించవచ్చు. ధరలు అంటే రియల్ జీడిపి, నామినల్ జీడిపి ద్వారా
ధరల పెరుగుదలను కూడా లెక్కించవచ్చు. రైట్ ఆన్సర్. ధరల పెరుగుదలను లెక్కించడానికి నామమాత్రపు జీడిపి, వాస్తవ జీడిపి ఉపయోగపడుతుంది అనేది రైట్ ఆన్సర్. కాబట్టి రియల్ జీడిపి, నామినల్ జీడిపి ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ద ప్రైసెస్ ఆర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి రియల్ జీడిపి, నామినల్ జీడిపి ఉపయోగపడతాయి. రైట్ ఆన్సర్. సో దాంతోపాటుగా మనం గమనించినట్లయితే అలా ఇక్కడ మనకు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ గివింగ్ టిప్ ఏంటంటే జీడిపి డీఫ్లేటర్ ఈజ్ ఈక్వల్ టు, తెలుగులో కూడా డీఫ్లేటర్ అంటే చేంజ్. ఓకే, జీడిపి డీఫ్లేటర్ ఈజ్ ఈక్వల్ టు నామినల్ జీడిపి డివైడెడ్ బై రియల్ జీడిపి. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ నామినల్ జీడిపి డివైడెడ్ బై రియల్ జీడిపి ఈజ్ ఈక్వల్ టు జీడిపి డీఫ్లేటర్. సో దిస్ ఇస్ ద జీడిపి డీఫ్లేటర్. సో ఇది రియల్గా అసలు జీడిపి అంటే ఏంటి, అసలు జీడిపిలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, జీడిపిలో వస్తువుల యొక్క ఉత్పత్తి ఎలా ఉంటుంది, అసలు నామినల్ జీడిపి అంటే ఏంటి, రియల్ జీడిపి అంటే ఏంటి, ఇవన్నీ కూడా యాజ్ ఎన్ ఆస్పిరెంట్ ఏ మినిమం నాలెడ్జ్ యూ నీడ్ టు నో. ఖచ్చితంగా కనీసం మీరు ఈ యొక్క అంశాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి అంశాలు. ఓకే, సో ఈ వీడియోలో మనం జీడిపి అంటే ఏంటి, నామినల్ జీడిపి అంటే ఏంటి, రియల్ జీడిపి అంటే ఏంటి, జీడిపి డీఫ్లేటర్ అంటే ఏంటి అని మనం లెక్కించాం. సో కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళకి గ్యారంటీగా పూర్తి స్థాయి అవగాహన వీటి మీద వచ్చి ఉంటుంది. సో మరొక వీడియోలో మనం కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వర్కింగ్. ఆల్ ద బెస్ట్. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చందన్ లాయర్స్ యాప్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. దీనికి మీరు మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు డెమో క్లాసెస్ నచ్చితే అప్పుడు మీరు కంప్లీట్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కంప్లీట్ కోర్సులో మీకు వీడియో లెక్చర్స్, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ క్లాస్ ఉంటాయి. అలానే మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. అలానే మీకు టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్ అయి ఉంటే కనుక చందన్ లాయర్స్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. వెంటనే మీరు మీ జాబ్ సాధించడం కోసం చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఆల్ ది బెస్ట్.